ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తుడిచిపెట్టుకుపోయిందనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో మళ్ళీ అధికారులకు రావడం అంటే కేవలం ఢిల్లీలోనే కాదు, ప్రజలు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా, అంతకుముందు ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకుంటే హర్యానా, మహారాష్ట్ర చంపపెట్టి లాంటి తీర్పునిచ్చి మీ గ్యారంటీలు చెల్లవు, గ్యారంటీలు ప్రజలను మోసం చేయడానికి అని చెప్పి కాంగ్రెస్కు ఏదైతే అటు మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ ఛత్తీస్గఢ్లో తీర్పునిచ్చారో తెలంగాణలో కూడా మీ గ్యారంటీలు చెల్లవని ప్రజలు స్పష్టం చేయబోతున్నారు. గ్యారంటీల పేరు మీద ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, ఇవాళ నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, చివరికి పెన్షనర్లు కూడా ఏ రకంగా సతమతమవుతున్నారు. ఫీ రియంబర్స్మెంట్ నోచుకోరు, విద్యార్థుల అర్ధాంతరంగా చదువులు మానేసేయడము, ఇవాళ రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు కనీసం వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్మును ఆదా చేస్తే వారు చెల్లించారు. రైతులను మోసం చేశారు, దళితులను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక్క సీటు గెలవలేదంటే ఇలా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏ రకంగా దిగ్విజయంగా 3 సార్లు మరి పార్లమెంట్లో ఎన్నికలు ఓడిపోయినారో, ఇవాళ నరేంద్ర మోడీ గారు అభివృద్ధి మంత్రం, పేదల సంక్షేమం, దళారీ వ్యవస్థ లేకుండా, అవినీతికి తావు లేకుండా ఏ రకమైన పాలన అందిస్తున్నారో, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి రాష్ట్రంలో ఎన్నికలు, ఉత్తరప్రదేశ్లో 9 స్థానాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీ 7 స్థానాల్లో ఉప ఎన్నికలు గెలవడం, ఆ రకంగా అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ఎక్కడ చూసినా కానీ ఇండియే ప్రభంజనం వీస్తూ ఉన్నది. వాళ్ళ దక్షిణాదిలో కూడా ఆంధ్రప్రదేశ్, పొందిచేరి ప్రజలు ఇప్పుడు మళ్ళీ కర్ణాటక, తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్లో లుకలకలు ప్రారంభమైనాయి, ఢిల్లీ బాట పట్టారు. ఎమ్మెల్యేల మరి ఈ యొక్క సమావేశాలు ఈ రకంగా మరి వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే రీతిలో చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు అయితే, మంత్రులు బాహాటంగా ఇవాళ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ రకంగా ప్రజలు తిరగబడుతున్నారని చెప్పి చెప్తున్నారో, ఆ ఢిల్లీ ఫలితం ఖచ్చితంగా తెలంగాణలో కూడా మరి ప్రభావితం అవుతుందని తెలంగాణలో కూడా ప్రజలు ఆ సిద్ధంగా ఎదురుస్తున్నారు. కాబట్టి సందట్లో సడమే మాదిరిగా టీఆర్ఎస్కు ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఇవాళ జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతున్నప్పటికీ కూడా ఢిల్లీ తీర్పునే ఈ ఎన్నికల్లో కూడా, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా స్పష్టమైన తీర్పును బీజేపీకి అనుకూలంగా ఇవ్వబోతున్నారు. మొన్న ప్రవేశపెట్టినటువంటి మోదీ ప్రభుత్వం బడ్జెట్ ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఏ రకమైనటువంటి మేలు చేశారో, 12 లక్షల వరకు మినాయింపు ఇవ్వడం అవుతుందో మొత్తం దేశవ్యాప్తంగా మధ్యతరగతి కుటుంబీకులు మొదటిసారి ఏదైనా ప్రభుత్వం ఇవాళ ఉద్యోగస్తుల పట్ల లేదా ఇవాళ మధ్యతరగతి కుటుంబీకుల పట్ల మరి సానుకూలంగా వివరిస్తుందంటే అది మోదీ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు స్పష్టంగా మరి ఇవాళ ఢిల్లీ తీర్పు కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కారుకు మార్గం ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు సుగమం చేస్తూ ఉన్నాయి. ఫలితాలు ప్రకటించిన తర్వాత 2-3 రోజులనే ఖచ్చితంగా ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. కేజ్రీవాల్ సైతం కూడా ఓడిపోయే దశకు వచ్చాడంటే మీరు ప్రజలు ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణలో కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ నాయకులు కూడా అదే గతి పడుతుందని చెప్పి ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు, భ్రమింపజేయాలని చెప్పి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు నిరూపిస్తూ ఉన్నాయి.